మంతాని పెద్దపల్లి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోయింది. గత వారం రోజుల నుండి వరి ధాన్యం మార్కెట్లో కుప్పలు పోసిన సకాలంలో కొనుగోలు కాక ఎండిన ధాన్యం వర్షార్పణమైంది. ధాన్యం తడిచి ముద్ద కావడంతో పాటు పలు చోట్ల వరదకు ధాన్యం కొట్టుకుపోయింది. రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. మంతాని వ్యవసాయ మార్కెట్ యార్డులో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు మోకాలు లోటు నిలిచి వరి ధాన్యం పూర్తిగా నీటిలో మునిగి తడిసిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేతికందిన పంట వర్షార్పణమైంది. వేలాది ఎకరాల్లో పంటలు నేలవాలి నీట మునిగింది. హార్వెస్టింగ్ చేసే పరిస్థితి నెలకొంది. కళ్ళాలో ఆరబోసిన ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. పలు చోట్ల ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. ఐకేపీ సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాసులు జలమయమయ్యాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామ రైతులు రోడ్డెక్కారు. సింగపూర్ చెరువుపై బ్రిడ్జ్ నిర్మాణంలో కాంట్రాక్టర్ అలసత్వం బ్రిడ్జ్ చిన్నగా నిర్మించడం వల్లే వందల ఎకరాల్లో నీరు చేరి పంట నష్టపోయామని ఆరోపిస్తూ వరంగల్ కరీంనగర్ రహదారిపై బటాయించారు. ధర్నా రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కురుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మాస తిరునక్షత్రం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు అన్నారు. కరీంనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి లెక్చరర్లకు తగు సూచనలు చేశారు.